అయిపోయింది నాకు అలా వస్తాను ఎస్ అండి. రాలేదన్నారు బాబాయ్. లేదు రాలేదు వేసి మళ్ళీ ఇది పడిపోతాడు. నువ్వు పడిపోతాడు ఇప్పుడు హలో. ఇప్పుడు వీళ్ళు వచ్చి బ్లాక్ చేయాలి. అందుకు మేము మళ్ళీ పనికి ఇండ్లతో పడిపోతాం. కాలువలు నిండిపోయినాయి. ఆడగడ మా రోడ్లో కూడా కాలువలు 3 కాలువలు నిండిపోయినాయి. ఈ పొద్దు నైట్ వాన పడితే జోరుగా పడిందంటే రోడ్లోకి వచ్చేస్తాయి. రోడ్లు ఇండ్లు ఏముండవు. మళ్ళీ ముందు ఒక 25 ఏళ్ళకి ముందు నింది సేమ్ పరిస్థితి వచ్చేస్తుంది మా వీధిలో. వాళ్ళు మా పంటలు పోతా ఉన్నాయి, మీరు ఈ మాత్రం చేస్తా ఉన్నారని జరిగితే వాళ్ళు పంటలు పోతా ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ పక్క ఏమంటే ఇండ్లు పడిపోయేట్టుగా ఉన్నాయి 3-4 ఇండ్లు. ఇప్పుడు వస్తాను వీళ్ళంతా ఎంసీఆర్ నగరు ఆ పక్కనే వీళ్ళంతా ఇండ్లు వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. లేదు కమిషనర్ నిన్న కూడా వచ్చి చూసుకొని పోయినాడు. సారు వస్తారు తీసా మోని చెప్పన్నాడు. అంతే సార్ చెప్పింది, ఏం చెప్పలేదు. చెప్పు ఆడ మాట్లాడు కట్టుకుంటారు ఇంట్లో పోతే పోది లేనేసి అన్నారండి సార్. ఎవరు ఈ పక్కల్లో ఎవరో తెలుసు సార్. మేము ఈ పొద్దు నుంచే కట్టుకోలేదు, ఓ బతకాలం నుంచే కట్టుకున్నాం. భూములు పెట్టుకునే వాళ్ళే వాళ్ళే మాట్లాడుతుంది. 4 ఇంట్లోనే మాట్లాడుతుంది. ఇంక అందరూ న్యాయమే కావాలని అడుగుతున్నారు. వాళ్ళు కూడా కాలువలో పోతాండే మాకేం ఇబ్బంది లేదు అంటున్నారు. భూములు మాత్రమే మాట్లాడుతున్నారు సార్. మా ప్రాబ్లం వస్తుంది, మాకు పంటలు పండలేదు అనేసి మా వాళ్ళు అంటే అసలు వాళ్ళకి కాదు. దానివల్ల ఇబ్బంది పెట్టిస్తున్నారు మా వాళ్ళు. ఇంట్లో దూషితో దాని నీళ్ళు వస్తానే మేము ఆడుకోవడం వస్తే వీళ్ళు అంతా ఒక్కొక్కటే వచ్చినాయి. మా మీద వాళ్ళు తప్పు చెప్పకుండా మా మీద మటుకు వాళ్ళు కలపడానికి చేతాల మీద చేసే వాళ్ళు పోయినారు.